సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీరేం చెప్తారు? బాగుందండి. మాకు గత ప్రభుత్వం కాడి నుంచి కూడా ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలోనే వికలాంగుల జీవితాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ అనేది పెంచుతా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 6,000 వస్తాయి. మా జీవనోపాధికి ఎంతో కొంత అది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు సార్, వికలాంగుల పెన్షన్? నేను బై బర్త్ పుట్టుకతో వికలాంగుని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పెన్షన్ మొదలు పెట్టారో అప్పటి నుంచి మాకు పెన్షన్ వస్తుంది. మీ మొట్టమొదటి వికలాంగుల పెన్షన్ ఎంత సార్? ఫస్ట్ వికలాంగుల పెన్షన్ 75 రూపాయలతో మొదలైందండి. ఓకే. తర్వాత 250 రూపాయలు, తర్వాత 1500 అట్లా తీసుకుంటా ఉన్నాను. మరి 2014లో పెన్షన్ ఎంత తీసుకున్నారు, 2019లో ఎంత తీసుకున్నారు, ఇప్పుడు 25లో ఎంత తీసుకున్నారు? గతంలో 3000 ఇచ్చేవాళ్ళండి అందరికి, ఇప్పుడు 6000 ఇస్తున్నారు. అయితే జగన్ గారి గవర్నమెంట్ లో మీకు పెన్షన్లు ఏం పెరగలేదా? పెరగలేదు. 3000 అడగటానికి కూడా వెళ్ళినా కానీ కలవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు వికలాంగులకి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 3000 పెంచిందా? ఆ 3000 స్టార్టింగ్ నుంచి 6,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వంలో 6,000 రూపాయలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుందండి ఒకేసారి మీకు 3,000 రూపాయలు పెన్షన్ పెంచారు? ముందు 3 నెలలు కూడా కల్పించారంట కదా? మాకు ఇవ్వలేదు. ముందు ముసలోళ్ళకి వాళ్ళకి ఇచ్చారులే కానీ వికలాంగుల వరకు 6,000 ప్రతి నెల ప్రతి ఉదయాన్నే మార్నింగ్ ఇంటికి వచ్చేసి ఇస్తున్నారు. పెన్షన్ విషయంలో మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉంది? ఎక్కడైనా మిమ్మల్ని అధికారులు ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే డిలే చేయడం కానీ, లేకపోతే పెన్షన్ కట్టింగ్ చేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయా? ఏం లేదు. జెన్యూగా ఉన్న ప్రతి ఒక్క వికలాంగుడికి ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగలేదు. బాబు గారు కూటమి ప్రభుత్వం పెట్టిన వెరిఫికేషన్ కూడా బాగుంది. కాకపోతే కొంతమంది ధర్నాలు చేసి వికలాంగులు కానిటి వారే ధర్నాలు చేసి 15,000 రూపాయలు పొందుతున్నారు. కొంచెం ఇప్పుడు పెన్షన్ విషయంలో ఎలా అనిపిస్తుంది అన్నారు ప్రభుత్వ పనితీరు ఓవరాల్ గా మీకు? బాగుందండి. ఓకే. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది కదా, మీ వికలాంగుల విషయంలో ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, మీరేం చెప్తారు? బాగానే ఉంది. బాగానే పరిపాలన బాగానే ఉంది. పెన్షన్ కూడా టైంకి అందుతున్నాయి. తెల్లారి 6 వచ్చేస్తున్నారు. ఓకే. ఎంత ఇస్తున్నారమ్మా మీకు పెన్షన్? మాకు 6,000 ఇస్తున్నారు. 6,000 ఇస్తున్నారమ్మా. ఇంతకు ముందు ఎంత వచ్చేది గతంలో? ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది కదా, మీ వికలాంగుల విషయంలో ఎలా పనిచేస్తున్నారు, మీకు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, మీ అభిప్రాయం ఏంటమ్మా? కరెక్ట్ గానే పనిచేస్తున్నారండి. మా పిల్లలు ఇద్దరు పెన్షన్ కూడా బాగానే వస్తుంది. ఇద్దరు వికలాంగులేనా? ఇద్దరు వికలాంగులే. ఇద్దరికి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 6,000. ఒక్కొక్కరికి 6,000? ఇద్దరికి కలిపి 12,000. ఇద్దరికి 12,000. పెన్షన్ టయానికి వస్తుంది, ఇబ్బంది ఏమైనా ఉందా? టయానికి వస్తుందండి. గతంలో ఎలా ఉండేదమ్మా పెన్షన్ మీకు? బాగానే ఉండేది. అప్పుడు కూడా బాగానే ఇచ్చారు సార్. ఓకే. ఎంత ఇచ్చేవారు అప్పుడు? 3,000. 3,000 అంటే అప్పుడు 6,000 వచ్చేదా మీకు? అవును. ఇప్పుడు మరి పెన్షన్ టయానికి రావడం, ఇబ్బంది పెట్టడం, ఒక నెల తీసుకోవడం ఇలాంటివి ఇబ్బందులు ఏమి లేదు. బాగానే ఉంది. బాగానే ఉందా సార్? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీకు అన్ని కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా, మీ అభిప్రాయం ఏంటి సార్? పనితీరు బాగానే ఉందండి. మాకు అన్ని పనులు సక్రమంగానే అందుతున్నాయి. పెన్షన్ డే టు డేట్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు. అటువంటి ఇబ్బంది ఏమైతే ఏం లేదు. ఓకే. పెన్షన్ ఎంత ఇస్తున్నారు సార్ మీకు? పెన్షన్ 6,000 ఇస్తున్నారు. 6,000 అండి. 3,000 నుంచి 6,000 చేశారు. గతంలో 3,000 ఇచ్చారా సార్? 3,000 జగన్ గారి గవర్నమెంట్. అవునండి. ఇప్పుడు 6,000 పెంచారా? అది కూడా బాబు గారు 3,000 చేసిన తర్వాత అదే 3,000 జగన్ గారు కంటిన్యూ చేశారు. జగన్ గారి తర్వాత మళ్ళీ బాబు గారు ప్రభుత్వ హయాంలో మళ్ళీ మాకు 6,000 చేశారు. ఓకే. గతంలో ఏం పెరగలేదు మీకు పెన్షన్? లేదండి. ఓకే. మరి ఇప్పుడు పెరిగింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? 3,000 చాలా సంతోషంగా ఉందండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు హ్యాండిక్యాప్డ్స్. ఇద్దరికి 12,000 పెన్షన్ వస్తుంది. నెలకి 12,000 రూపాయలు ఇద్దరికి పెన్షన్ వస్తుంది. టయానికి ఇస్తున్నారండి అధికారులు? ఏమైనా ఇబ్బంది పెట్టడం ఇలాంటివి? ఇబ్బంది లేదండి. టయానికి వస్తున్నారు, ఇచ్చి వెళ్తున్నారండి. ఏ ఇబ్బంది లేకుండానే బాగానే ఇస్తున్నారండి. ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ కట్ చేయడాలు ఇలాంటివి ఏమైనా? అలా ఏం లేదండి. ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో మళ్ళా కలిపే ఇస్తున్నారు. ఆ నెల ఆ మరుసటి నెల 2 నెలలు కలిపే ఇస్తున్నారు. సార్, చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర కంప్లీట్ చేసుకుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? అన్ని మీకు సక్రమంగా సకాలానికి అందుతున్నాయా లేవా? బాగానే అందుతున్నాయి. పెన్షన్లు అన్ని శుభ్రంగా ప్రతి నెల గ్యాప్ లేకుండా ఇస్తున్నారు. 10 తారీఖుల్లో ఇచ్చేస్తున్నారు. ఏమి ఇబ్బంది పెడతలేదు మమ్మల్ని. ఎంత అందుతుంది సార్ మీకు పెన్షన్? 3,000 6,000 చేసింది చంద్రబాబు గారి. గతంలో ఎంత వచ్చేదండి? గతంలో 3,000.
జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇచ్చారు. ఓకే ఇప్పుడు చంద్రబాబు గారు 6,000 ఇచ్చారు అంతే. ఓకే మరి అధికారంలోకి రాగానే వెంటనే పెన్షన్లు పెంచారు కదా, పైగా ముందు 3 నెలలు కూడా ఇచ్చారని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీకు కరెక్ట్ గా ఉన్నాయా లేవా? నెలకి 6,000 ఇచ్చారు. ఓకే అంటే పెన్షన్ల విషయంలో మీకు ప్రభుత్వం న్యాయం చేస్తుందంటారా? బానే ఉంది. ఉమ్, మాకు ఒకటే ప్రాబ్లం, ఉమ్, ఎందుకంటే ఏజ్ 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ చదువుకోవాలంట, వాళ్ళకే ట్రైసైకిళ్ళు అవి ఇవి బ్యాటరీ ఇవి యాక్టివాలు ఇస్తున్నారు, మోటార్ మోటార్ సైకిల్స్ సైకిళ్ళు. ఓకే మాకు కూడా కొంచెం 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా యాక్టివాలు ఇస్తే కొంచెం దయచేసి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాం మేము జనవరి 26వ తారీఖు ఫస్ట్ స్టార్టింగ్ లో. సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర పూర్తవుతుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ఎలా పనిచేస్తున్నారు, మీకు పెన్షన్లు అవన్నీ టయానికి ఇస్తున్నారా లేదా, చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది కానీ అందరికీ వికలాంగులకు వస్తున్నాయి సార్. నాకు ఏమీ రావట్లేదు. ఇది ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఫోన్ పే లింకింగ్ ఉంది. నాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో నాకు పోలీసులు వెళ్ళడం లేదు, ఆయన కలవలేదు. నేను నడవలే శక్తి లేక, బస్సు ఎక్కలేక, డబ్బులు లేక ఇక్కడ అడుక్కుంటూ బతుకుతాను సార్. నేను ఇప్పుడు మీకు పెన్షన్ రావట్లేదండి. ఎప్పటి నుంచి రావట్లేదండి? ఇప్పుడు మొదటి నుంచి రావట్లేదు. అంటే ఇప్పుడు మీకు పక్షవాతం వచ్చిందండి? 6 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరాలు అవుతుందండి. అంటే గత ప్రభుత్వంలో మీకు రాలేదు? లేదు, అప్లై చేశానండి. సత్యనారాయణ అందరూ నాకు అగ్నిస్ట్ అయిపోయి ఎవరో సీఎం కలవలేదు, ఆఫీస్ కంటూ వెళ్ళవట్లేదు సార్. మరి ఇప్పుడు పెట్టారా కొత్త పెన్షన్ కి? నేను స్వయంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఇచ్చాను, అంటే ఓన్లీ పెన్షన్ కావాలని. ఇప్పుడు పెట్టి 2 నెలలు అవుతుంది, అది ఇంకేం లేదు సార్. ఓకే ప్రజెంట్ అయితే మీకు ఏం రావట్లేదండి? ఏమీ రావట్లేదు సార్. మరి మీకు ఆధారం ఎలా అండి? మరి రోడ్డు మీద సార్. మీ కుటుంబ సభ్యులు ఎవరు లేరండి మీతో పాటు? ఉన్నారు కానీ వాళ్ళ ఇండియాలో మనం చూసి వయోవృద్ధులు అయిపోయాను కదా, వికలాంగ వచ్చి టైప్ వచ్చిన తర్వాత ఎవరు చూడట్లేదు. విజయనగరం మా అన్నయ్య గారు అబ్బాయిలు ఉన్నారు, నన్ను ఏం చూడట్లేదు. వాళ్ళు ఎవరు పెన్షన్ తెలియంటే వాళ్ళు నాకు కోటీశ్వర్లు అయిపోయారు. పంచాయతీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడానికి ఇష్టపెట్టుకోలేదు. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది కదా, ఎలా ఉందండి పరిపాలన? మీ వికలాంగులకి ఎంతవరకు న్యాయం చేస్తారంటారు? మాకి పింఛను అందుతుంది తప్ప ఏం సహకారం అందడం లేదు. పెన్షన్ ఎంత వస్తుందండి? పింఛను 6,000 వస్తుంది, పింఛన్ తప్ప సహకారాలు అందడం లేదు. టయానికి అందుతుందండి పెన్షన్? టయానికి 1వ తారీఖే అందుతుంది. ఓకే గతంలో ఎంత వచ్చేసారు పెన్షన్ మీకు? 6,000 ఇస్తుంది. గతంలోనండి జగన్ గారు గతంలో 3,000 ఇస్తుంది, ఇప్పుడు 6,000 ఇస్తుంది. 6,000 టయానికి ఇస్తున్నారా? ఏమైనా టయానికి ఇస్తున్నారు. ఓకే ఇప్పుడు రేషన్ పరిస్థితి వచ్చేటప్పుడు మీకు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది, అప్పటికి ఇప్పటికి కొంచెం బాగుంది. ఓకే రేషన్ ఇంటికి ఇస్తున్నారండి? ఇంటికి ఇస్తాం. ఓకే మరి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? మాకు కావాల్సినవి చాలా ఇబ్బందులు ఉన్నాయి, పింఛన్ ఒకటి మాత్రం గ్యారెంటీ ఇస్తున్నాం. సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది కదా, మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీకు ఎంతవరకు మంచి జరుగుతుందంటారు? సార్ నిజంగంటే ఈరోజు మన టీడీపీ అంటే నారా చంద్రబాబు గారు గతంలో నుంచి పాలన చేస్తున్నారు. అటువైపు చూస్తే మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు మా వికలాంగుల గురించి ముందంజగా ఆయన అడుగు వేయడం జరిగింది. మొదటిగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ మాత్రం మనం శాంక్షన్ చేయడం జరిగింది. అదే ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ఈరోజు మాకు 6,000 ముందంచుకు వచ్చి 6,000 పెన్షన్ శాంక్షన్ చేయడంతో పాటు వికలాంగుల సమాజానికి ఒక మంచి న్యాయం చేస్తున్నారని కోరుకుంటున్నాను. ఓకే ఇప్పుడు గతంలో పెన్షన్ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు సార్ మీకు ప్రజెంట్? గత ప్రభుత్వంలో మాత్రం మాకు వికలాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళకి, ఈ ప్రభుత్వం ఏకంగా దానికి 2 చేస్తూ 6,000 రూపాయలు ఇస్తున్నారు దివ్యాంగ సోదరులకు. అలాగే కొంతమందికి 10,000 రూపాయలు శాంక్షన్ అయింది వికలాంగులు కూడా. కొంతమంది మంచానికి పరిమితాలకు 15,000 రూపాయలు కూడా శాంక్షన్ చేస్తున్నారు. ఇది దివ్యాంగులకు కనివిని విరగంగా ఇబ్బంది పడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని మేము భావిస్తున్నాం. ఈ నారా చంద్రబాబు గారు మా దివ్యాంగుల కోసం ఎన్నో అవార్డ్స్లు మంచి సపోర్ట్ చేస్తూ మా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని కోరుకుంటున్నాం. సార్ చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది కదా, మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, మీకు ఎంతవరకు కూడా న్యాయం జరుగుతుంది అంటారు? పనితీరు బాగానే ఉంది. పింఛన్ ఫస్ట్ తారీఖు మాకు అందుతుంది 6,000, గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, దాన్ని డబుల్ చేసి 6,000 ఇస్తున్నారు. అంతా రేషన్ కూడా టయానికి వికలాంగులకి వృద్ధులకి ఇంటికే తెచ్చిస్తున్నారు. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పెన్షన్ టయానికి వస్తుందండి, ఏమైనా ఇబ్బంది పెట్టడాలు, కట్ చేయడాలు, డిలే చేస్తే ఆగిపోవడాలు ఇలాంటివి ఉన్నాయి? అదేం లేదండి. ఈ నెల కాకపోయినా 2 నెలలు కలిపి, అదే ఏ నెలది అనాలు తీసుకపోయినా 2 నెలలకు కల్పిస్తున్నారు, లేదంటే 3 నెలలు కల్పిస్తున్నారు.
ఇంకా అంత మించి లేట్ చేస్తే అప్పుడు కట్ అవుద్ది అనమాట. ఓకే. ఏం ప్రాబ్లం లేదు, అంతా బానే ఉంది. రేషన్ పరిస్థితి ఎలా ఉందంటారు? రేషన్ పరిస్థితి కూడా బానే ఉంది సార్. ఇంటికి వచ్చేస్తున్నారా? డోర్ డెలివరీ చేస్తున్నారు. ఓకే. మరి గతంతో పోల్చుకుంటే మీ వికలాంగుల విషయంలో ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేస్తుందంటారు మీరైతే? గతానికి ఇప్పటికీ కొంచెం పర్వాలేదు సార్, బెటర్ గానే ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది పరిపాలన, మీరేమంటారు? ముఖ్యంగా మీ వికలాంగుల విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? మా వికలాంగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన సూపర్ గా ఉంది. మాకు అంతకుముందు 3,000 ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మా వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 10,000 ఇస్తున్నారు. మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ప్రతి నెల 1వ తారీఖునే ఉదయాన్న 6 గంటలకే మాకు పెన్షన్లు ఇస్తున్నారన్న. ఈ ప్రభుత్వం మా వికలాంగులకి మేలే చేస్తుందన్న. అంటే పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎక్కడైనా అధికారులు ఇబ్బంది పెట్టడం కానీ, లేట్ చేయడం కానీ, కట్ చేయడం కానీ అటువంటిది ఏం లేదన్న. సచివాలయాల సిబ్బంది మా ఇంటికి వచ్చి అకంగా మాకు పెన్షన్లు ఇస్తున్నారు. మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది కూడా. ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేయడాలు కానీ, లేకపోతే ఏమైనా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయి అంటారా అధికారుల ఇబ్బందులు? అలాంటిది ఏం లేదన్న. ఒక నెల తీసుకోపోయినా, 2వ నెల తీసుకోపోయినా, 3వ నెల వచ్చి మా ఇంటికి వచ్చేలా ఇస్తున్నారు. మాకేం ఇబ్బంది లేదు సార్. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర పూర్తవుతుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చినప్పటికి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? మాకు బాగానే ఉంది. హ్యాండిక్యాప్డ్ కి నో ప్రాబ్లం. పెన్షన్ గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు డీలర్లు రేషన్ పక్కన పెట్టినా కూడా మా హ్యాండిక్యాప్డ్ ఇళ్ళకి వచ్చి బియ్యం సప్లై చేస్తున్నారు. మాకేం ప్రాబ్లం లేదు. అంటే గతంతో పోల్చుకుంటే ఏమైనా మీకు మెరుగుపడ్డాయంటారా మీ సదుపాయాలు? గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. అర్థమైందండి. ఇప్పుడు కొత్తగా బండ్లు పెట్టుకొని 3 చక్రాల బండ్లకి ఆన్లైన్ వదిలేరు. దాంట్లో కూడా ఆన్లైన్ లో కొత్త బండ్లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు గారి పరిపాలన అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అవుతుంది కదా? అవునన్నా. ఎలా ఉంది పరిపాలన, మీరేమంటారు? ప్రభుత్వం బాగుంది అన్న. అధికారం పాలన కూడా బాగుంది. నెంబర్ 1 అది. ఓకే. పెన్షన్లు ఎలా ఇస్తున్నారు? ఎంతవరకు ఇస్తున్నారు మీకు? పెన్షన్ 6,000 ఇస్తున్నారన్న. వాళ్ళ మార్నింగ్ 10 లోపు మా పెన్షన్ పోతుంది. షాప్ కోసం, నాది చిన్న షాపు కోసం నాకు ఇచ్చేస్తున్నారు 10 పెన్షన్. పెన్షన్లు టైం ఉంటుంది అన్న. ఎంత వస్తున్నాయి అన్న? 6,000 అన్న. 6,000. గతంలో ఎంత వచ్చేది మీకు? 3,000 అన్న. 3,000. మరి గతానికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందంటారా? మార్పు ఎందుకు కాలేదన్న. 3,000 నుంచి 6,000 వచ్చింది కన్నా. మరి ఏమైనా పెన్షన్ ఇచ్చేటప్పుడు అధికారులు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. మీ వికలాంగుల విషయానికి వచ్చేటప్పటికి ఎంతవరకు ప్రభుత్వం పనిచేస్తుంది? మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? చాలా బాగా న్యాయం జరుగుతుంది. 3,000 కాస్త 6,000 చేశారు. మేము 100% హ్యాపీగా ఉన్నాం. 6,000 అంటే ఇది చిన్న మ్యాటర్ కాదు. మాకు ఎవరిని పాకెట్ మనీ అడుక్కోకుండా మా 6,000తో మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం. మళ్ళీ రావాలని చాలా కోరుకుంటున్నాం. గతంలో ముఖ్యంగా మీకు పెన్షన్ అందించేవారు, ఇప్పుడు ఎంతవరకు న్యాయం జరిగిందంటారు ఆ విషయంలో? ప్రభుత్వంలో 3,000 జగన్ 3,000 పెరగడానికి కారణం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చి దిగిపోయారు. అదే కంటిన్యూ అయింది సీఎం జగన్ విషయంలో. తర్వాత నెక్స్ట్ మళ్ళీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు రాగానే అది డబుల్ అమౌంట్ చేశారు. 6,000 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా మీకు పెన్షన్లు పెంచడం బాగా ఉందండి. పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎలా ఉందంటే టయానికి ఇస్తున్నారు? ఏమైనా అధికారులు ఇబ్బంది పెట్టడాలు, కట్ చేయడాలు ఇలాంటివి ఏం జరుగుతున్నాయి? సాలరీ ఏమైనా లేట్ వస్తుందేమో కానీ పెన్షన్ మాత్రం ఇంటికి వచ్చేస్తుంది. ఓకే. పెన్షన్ విషయంలో అయితే హ్యాపీయా? వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదిన్నర పూర్తవుతుంది. వికలాంగుల విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మీకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారంటారు? మాకు బాగానే చేస్తున్నారండి. ఇవి పింఛన్ కూడా ఇంటి దగ్గరే తెచ్చిస్తున్నారు. రేషన్ ఇంటి దగ్గరే తెచ్చిస్తున్నారు. సొంత ఇల్లు ఉంటే గనక మాకంటూ ఒక దారి ఉంటది అన్నమాట. ఇద్దరం హ్యాండిక్యాప్స్, ఇద్దరం మొగుడు పెళ్ళాలమే. భార్య భర్తలమే ఉంటాం. ఇద్దరికి వస్తున్నాయండి పెన్షన్లు. కానీ పిల్లల్ని చూసుకోవటం వాటిల్లో ఇదైపోతుంది. నర్సరీ అనేసరికి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోరు. కొంచెం అది కూడా కొంచెం కన్వెంట్ గా ఉంటే బాగుంటది. నర్సరీ అనేసరికి కొంచెం ఇదిగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుని ఫస్ట్ క్లాస్ నుండి జాయిన్ చేసుకున్నాను. అలా కాకుండా ఎల్కేజీ యూకేజీ కాడను కూడా జాయిన్ చేసుకుంటే వికలాంగులు కొంచెం బెనిఫిట్ గా ఉంటది. ఏమన్నా కొంచెం ఇది అవ్వచ్చు. సొంత ఇల్లు వచ్చింది అనుకో ఇంకా బాగుంటది. మాకు మొగుడు పిల్లలు ఇద్దరు హ్యాండిక్యాప్డ్ కాబట్టి